గుడ్ మార్నింగ్. నా పేరు సూర్యనారాయణ ఫ్రమ్ పాలకొండ. చాలా హ్యాపీగా ఉన్నాను సార్ ఈరోజు. ఎందుకంటే అటువంటి ప్లాట్ఫామ్లో మనం ఉన్నాం. టెస్టిమోనియల్స్ ఎన్ని చెప్పాలి? 1 చెప్పాలా, 2 చెప్పాలా, 3 చెప్పాలా, 4 చెప్పాలా, 5 చెప్పాలా, 10 చెప్పాలా? ఎన్ని చెప్పాలి చెప్పండి, మీకే ఛాన్స్ ఇస్తాను. అయితే అందరికీ అవకాశం ఇవ్వాలి కాబట్టి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సయాటిగా ఉండేది. లెఫ్ట్ హ్యాండ్ జస్ట్ మూమెంట్ అవ్వాలంటే చాలా పెయిన్ అన్న, హెడ్ నుండి షోల్డర్ వ్యూ వరకు కూడాను చాలా పెయిన్ అనమాట. న్యూరో ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాను, ఎన్నో మెడిసిన్స్ వాడాను, అయినా రికవరీ కాలే. నెక్స్ట్ ఆయుర్వేద మెడిసిన్ వాడాను, రికవరీ కాలే. హోమియో వాడాను, రికవరీ కాలేదు. విసిగిపోయాను. ఒక ఆయన వచ్చి పార్వతీపురం దగ్గర ఏదో ఊరి పేరు మర్చిపోయాను, అక్కడ నాటు వైద్యం చేస్తారు, మీరు వెళ్ళండి అని చెప్తే ఆయన మాటలు, ఆయన కూడా రికవరీ అయ్యిందని చెప్తే వెళ్ళాను. ఆయన ఏం చేశాడంటే ఒక ఆయిల్ పూసి ఇలాగ కట్టేసేవాడు అనమాట. స్నానం చేసేయడానికి లేదు, మళ్ళీ వీక్ డేస్ తర్వాత మళ్ళీ వెళ్ళి మార్పించుకోవాలి. అలా 5 వీక్స్ వెళ్ళాను, అయినా కూడా నాకు రికవరీ కాలేదు. లాస్ట్లో మన అప్లైనర్ సాయికృష్ణ గారు, శ్రీనివాస్ డాక్టర్ గారు పరిచయం అయి, ఈ ప్రోడక్ట్ మీరు వాడి చూడండి, ఒక 1 మంత్ వాడి చూడండి, తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి, సర్జరీ అయితే సర్జరీ, లేదంటే మీ ఇష్టం అని చెప్పేసి విడిచిపెట్టారనమాట. సో ప్రోడక్ట్ నేను తీసుకున్నాను, రియానిక్. వాటితో పాటు వీటైన్, ప్లమ్యూను, వీటి వల్ల నాకు 20 డేస్లోనే నాకు రికవరీ వచ్చింది. ఈరోజు అంటే 3 మంత్స్ వాడేశాను, విడిచిపెట్టాను, కానీ ఈరోజు ఫ్రీగా చెయ్యి ఎత్తగలుగుతున్నాను, హ్యాపీగా చేయగలుగుతున్నాను. సెకండ్ ఏంటంటే, రీసెంట్గా అందరికీ తెలుసు, గాల్ బ్లాడర్లో నాకు స్టోన్స్ ఉండేవి, సర్జరీ జరిగింది. సర్జరీ అయినప్పుడు మీకు తెలిసి ఉంటుంది, యాంటీబయాటిక్ ఎంత ఇస్తారనేది. 4.5 గ్రామ్స్ చొప్పున రోజుకి 3 ఇచ్చేవారు. అలా 10 డేస్ ఇచ్చారండి ఇంజెక్షన్స్. సో ఎంత హెవీ యాంటీబయాటిక్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ యాంటీబయాటిక్ నుండి నాకు చెస్ట్లో పెయిన్ వచ్చింది, ప్రారంభమైంది. చాలా సఫర్ అవుతున్నాను, ఇంట్లో అయితే చెప్పలేదు, కానీ శ్రీనివాస్ డాక్టర్ గారికి, సాయికృష్ణ గారికి చెప్తే ఎంజైమ్ వాడాను సార్ అన్నారు. ఎంజైమ్ ఓన్లీ 15 డేస్ వాడాను, ఈ రోజు వరకు వాడలేదండి. ఇది జరిగి 6 మంత్స్ అవుతుందండి. పెయిన్ అనేది ఈ రోజు వరకు నాకు రాలేదు. ఎంజైమ్ ఎక్స్ట్రాడనరీ సార్, ఎక్స్ట్రాడనరీ ప్రోడక్ట్. ఎందుకంటే మన బ్లడ్లో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని రిమూవ్ చేస్తూ బ్లడ్ని పంప్ చేస్తుంది సార్. పంపింగ్ ఈజీగా ప్రాసెస్ అవుతుంది అన్నమాట. హార్ట్ పంపింగ్ ఈజీగా జరిగితే మనం ఫ్రీ. ఇంకేం కావాలి? నెర్వ్ సిస్టమ్ అంతా హ్యాపీగా ఉంటుంది సార్. నెర్వ్ సిస్టమ్ అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, కాబట్టి ఎంజైమ్ అనేది ఎక్స్ట్రాడినరీ సార్. థర్డ్ ఏంటంటే కుర్కుమినిటీ. కుర్కుమినిటీ అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. టీకి బదులుగా అది వాడుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది సార్. ఏదైతే మనకి బ్రెయిన్స్ షార్ప్నెస్, ఎర్లీ మార్నింగ్లో మనం టీ తాగుతాం, టీ తాగేటప్పుడు ఫ్రెష్నెస్ వస్తుంది అనుకుంటాం, కానీ వాటి నుండి ఎన్నో ఎఫెక్ట్స్ అనేది మనకి ఇప్పుడు తెలుస్తుంది. మన ఈ ప్లాట్ఫామ్కి వచ్చినాక మనకు తెలుస్తుంది. సో ఎక్స్ట్రాడినరీ కుర్కుమినిటీ అనేది ఎటువంటి డిసీజ్ ఇది మనకి ఫ్యూచర్ క్యాన్సర్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి అనేది చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అనేది. తర్వాత కిడ్నీ జెంట్స్, మా మనవాళ్ళిద్దరికి కూడా ఇచ్చానండి కిడ్నీ ప్రోడక్ట్. ప్రోటీన్ పౌడర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా ఎక్స్ట్రాడినరీ ప్రోడక్ట్ అండి. చాలా హ్యాపీగా ఉంది. అంతేకాకుండా అప్పుడు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం మా మేడం గారికి అయితే ఎన్నో ఏళ్ళ నుండి సఫర్ అయ్యింది. వైజాగ్ పెదవీరరాజు గారు రాసిన అందరికీ తెలిసే ఉంటుంది. 2-3 సార్లు దగ్గర ఆయన ఎండోస్కోప్ కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ కూడాను తను రికవరీ కాలేకపోయారు. ఎన్నెన్నో హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఎన్నెన్నో చేశాము, అయినప్పటికీ కూడా లేదు. అబ్డో హెల్త్ రెగ్యులర్గా 2 మంత్స్ వాడిన తను ఈరోజు హ్యాపీగా ఉన్నారు సార్. అది చాలా హ్యాపీగా ఉన్నారు. కంటిన్యూగా
ఇంకా నాకు వాడతాను సార్, ఫ్యూచర్లో ఎటువంటి సమస్య రాకుండా ఉండడానికి కోసం ఇంకా నేను వాడతాను అని అంటున్నారు. అలాగే ప్రోడక్ట్ అడ్వాన్స్గా ఎప్పుడు ఆ ప్రోడక్ట్ అందుబాటులో ఉండదేమో అనేసి అడ్వాన్స్గా 4-5 ప్యాకెట్స్ ఇంట్లో ఉంచుకుంటున్నాను సార్. అంతేకాకుండా సిస్టర్ మా పాపకైతే ఎవ్రీ మంత్ కూడాను పెయిన్ వచ్చేది పీరియడ్ అయ్యే ముందు. పీరియడ్ పెయిన్ అంటే మాకే కళ్ళంట వేడికి వచ్చేది సార్, నీరు వచ్చేది, బంగారంలో తిరిగేసేది అనమాట. అంత పెయిన్, బ్యాక్ పెయిన్, ఫ్రంట్ పెయిన్ వచ్చేసి చాలా సఫర్ అయింది. అది జస్ట్ మెచ్యూర్ అయిన 1 year 2 years వరకు బాగానే ఉండేది, తర్వాత నుండి చాలా సఫర్ అయింది అనమాట. సో ఎక్కడెక్కడ ఏమేమో చేసాం కానీ గైనిక్ డాక్టర్ ఎన్నెన్నో మెడిసిన్స్ వాడాం, అయినా కాదు రికవరీ కాదు. సిస్టర్ ఓన్లీ 1 month వాడింది సార్. ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్. లేడీస్కి అయితే వీటికి మించినటువంటి అటువంటి ఔషధం మరి దొరకదు ఈ ప్రపంచంలో నేను చెప్తా. లేడీస్ చాలా చాలా అవసరం, ప్రతి ఒక్కరికి అవసరం. అది ఫ్యూచర్లో ఎటువంటి సమస్య రాకుండా వాడుకోవచ్చు కూడాను. కాబట్టి సిస్టర్ అనేది ఆడపిల్లలు, అక్కచెల్లెలు, అక్కచెల్లెలు అందరూ కూడా, తల్లిలు అందరూ కూడా నమస్కరించి చెప్తున్నాను, ఆ ప్రోడక్ట్ మాత్రం తప్పనిసరిగా మీరు వాడండి. ఎందుకంటే అది చాలా అవసరం. నేను చెప్పుకోలేని సమస్య, ఆ లేడీస్ సమస్య చెప్పుకోలేనటువంటిది. అటువంటి సమస్య నుండి బయటపడాలి. కానీ ఇప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్ చాలా, అందరికీ అవకాశం ఉందో. ఓకే, థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి కూడా. థ్యాంక్ యూ సార్.